శాంతి, సమాధానం, నెమ్మది లేనప్పుడు ప్రార్థించావు, దేవుడు నీకు సమాధానం, నెమ్మది, సంతోషం ఇచ్చాడు. ఇవి పొందుకున్న నువ్వు ఏం చేయాలా? కృతజ్ఞత దేవుని నువ్వు ఆరాధించాలా. ఇంకా దేవుళ్ళు నువ్వు నమ్మకముగా జీవించాలా. దేవునికి ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు దేవుడు స్తుతించినప్పుడు, అది దేవుడికి నువ్వు అర్పించినప్పుడు దేవుని యొక్క కార్యాల జీవితంలో ఇంకా అధికముగా నువ్వు చూడగలుగుతావు. మన దైవజనుడు పాస్టర్ అబ్రహాం కేడీఎస్ ఒక అద్భుతమైన కొటేషన్ ఇచ్చాడు. ఏమనంటే, మనిషి యొక్క జీవితం అంట, మనిషి యొక్క జీవితము దేవుడు ప్రేమించి మనకిచ్చిన బహుమానం అంట. మానవ జీవితం దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఒక జీవితకాలం. ఎవరికైనా, నీకైనా, నాకైనా, ఎవరికైనా భూమి మీద ఉంది ఒక జీవితకాలం. ఇది దేవుడు మనల్ని ప్రేమించి మనకి బహుమానముగా దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన ఆ బహుమానాన్ని నువ్వు దేవుడి చేతులు పెట్టగలిగితే, దేవుడికి ఇచ్చిన ఆ జీవితాన్ని నువ్వు బహుమానముగా దేవుడి చేతులు పెట్టితే శాశ్వతమైన బహుమానం. నీ జీవితాన్ని దేవుడికి బహుమానముగా అర్పిస్తే దేవుడు ఇచ్చేది ఎలాంటిదంటే, వారి స్థితికి తగినట్లు మనం జీవించడానికి కారణం ఏంటి? రాజు పిల్లలు రాజు స్థితికి, ఆ పిల్లలను చూస్తే అర్థమవుతుంది, చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు రాజు పిల్లలని. రాజు పిల్లలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తే కనపడుతుంది వాళ్ళ వైభవం ఏంటి. ఎందుకు? వాళ్ళు వేసుకున్న వస్త్రాలే కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న నగలే కావచ్చు, వాళ్ళు నడుపుతున్న పనులే కావచ్చు, కనపడుతుంది ఆ యొక్క రాజు యొక్క స్థితి ఏంటనేది. మరి నువ్వు క్రైస్తవుడు అండి, క్రీస్తుకు తగినట్లు ఎందుకు జీవించట్లు, దిక్కులేనట్లు ఎందుకు బతుకుతున్నావు? కారణం ఏంటి అంటే దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవుడిని స్తుతించకుండా, ఇచ్చిన వాటిలో దేవునికి నమ్మకంగా లేకుండా, ఇచ్చిన వాటిలో బిజీ అయిపోయినందుకు అక్కడనే ఆగిపోతూ ఉన్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోను నమ్మకంగా నుండును. చూడండి, దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, నీకు ఒక పేరుని, ఒక స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలిగిన ప్రతిదీ ఆయన. నీ జీవితం బైబిల్, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మన దేవుడికి చెందిన వారిని. మనం ఎవరమయ్యా అంటే దేవుడికి చెందిన వారిని. మన మీద మనకు అధికారం లేదు, మన మీద సర్వాధికారం దేవునికి ఉన్నది. మరి దేవుడిని ప్రేమించి నీకు ఏదైతే ఇచ్చాడో, ఏదైతే అప్పగించాడో, వారికి సామర్థ్యత అంటే వాళ్ళ యొక్క బలం. ఇప్పుడు చిన్నపిల్లవాడికి 100 కిలోలు బరువు ఎత్తిపోయి బరువు అప్పగించాడు. కానీ ఒక్క తాళంతుడు ఏం చేశాడు? ఏమి పని బాగా చేయకుండా తిని కూర్చొని భూమి తవ్వి ఆ భూములు దాన్ని దాచిపెట్టాడు. చాలా కాలమైన తర్వాత తిరిగి ఆ యజమానుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ దాసులను పిలిచినప్పుడు 5 తలాంతులు వాడు వచ్చి అంటాడు, ఏమని, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, కానీ ఆ 5 తలాంతులతో ఇదిగో మరి 5 తలాంతులు నేను సంపాదించాను, 10 తలాంతులు చెప్పినప్పుడు. లూకా సువార్త 19వ అధ్యాయము. చూడండి, దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో దాంట్లో ఎట్లా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకంగా ఉన్న వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు? బల, మంచి దాసుడా, బల. రేపు నువ్వు నేను ఎక్కువ బహుమానం పొందినట్లుగా మీరు పరిగెత్తండి. నేను గురి చూడను మనవలే పరిగెత్తట్లేదు, గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఏ విధంగా పరిగెత్తున్నట్టు? బహుమానము పొందునట్లుగా. చూడండి, ఈ 5 తలాంతుల వాడు 10 తలాంతులు చేసినప్పుడు ఆ యజమాని ఆయన ఏమంటాడు అంటే, బల మంచి దాసుడా, బల మంచి దాసుడా, నీ కొంచెంలో నమ్మకున్నావు కాబట్టి నీకు అనేకమైన పట్టణముల పని నీకు ఇస్తాను. రెండో వాడు వచ్చినప్పుడు వాడు కూడా ఏమన్నాడు? అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు, కానీ ఆ
ఆ 2 తలంతులు ఉన్న 2 తలంతులు నేను ఇదిగో 4 తలంతులు అంటే ఈ వ్యక్తిని ఏమైనా తప్పు చేసి మాట్లాడా? ఈయన సామర్థ్యంతో దీన్ని చేశాడు, శక్తి కూడా దీన్ని చేశాడు. నువ్వు ఎంత చేసావు, ఎంత ఇచ్చావు అనేది దేవుడికి ముఖ్యం కాదు. నువ్వు ఏ మనసుతోటి చేస్తున్నావు, ఏ సమర్పణతో చేస్తున్నావు, ఏ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు, అది దేవుడు చూస్తాడు. ఈ వ్యక్తి కూడా 2 తలాంతులతో 2 తలాంతులు సంపాదిస్తే ఆ వ్యక్తిని కూడా మంచి దాసుడా, వీరికి అనేకమైన వాడి మీద అధికారిగా అన్నాడు. చివరికి ఒకడు వచ్చేయమంటాడు. చదవండి ఆ మాట. అంతటా రెండో వాడు వచ్చి, అయ్యా నీ మీనా వల్ల 5 మీనాలు లభించినగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను. అంతటా మరొకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టిన దాన్ని ఎత్తుకుని వాడను, విత్తిన దాన్ని కొయ్యువాడనైనా కట్టినవాడు గనుక నీకు భయపడే నీ రుమాలు కట్టి ఉంచుతుందని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నీకు పెట్టిన దాన్ని ఎత్తువాడను, విత్తన దాన్ని కొయ్యువాడనైనా కట్టిన 10 మీనాలు కలవే అని. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని ఎదురు నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని ఎదురు నుండి కలిగినది తీసివేయబడును. ఏమి కలిగిన వానికి ఇవ్వబడుతుంది? ఇంకా అధికమైన దీవెనలు, అధికమైన ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి. ఎవరి దగ్గర ఈ యొక్క నమ్మకమైన తీరు ఉండదో, దేవుడి మనుషుల ఎవడైతే నమ్మకంగా కనబడో వాళ్ళ దగ్గర నుంచి ఏమవుతుందంట? కలిగినది తీసేయబడుతుంది. మరి ఆలోచించు, దేవుడు నీకు అప్పగించిన పనుల్లో, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతల్లో నువ్వు నమ్మకస్తునిగా ఉన్నావా? దేవుని దృష్టిలో నువ్వు నిందారహితంగా కనపడుతున్నావా? ఒక్కసారి నీకు పరీక్షించుకో. ప్రతి ఒక్కరు ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. ఎవరో మన భక్తులన్నంత మాత్రం భక్తులైపోము, ఎవరో మనం పాపాత్మ అన్నంత మాత్రం పాపాత్మ కాము. నువ్వేంటి నీకు బాగా తెలుస్తుంది. దేవుని దృష్టిలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు అనేది ఒక్కసారి ఆలోచించు. మోషే ఇబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను. మోషే యొక్క ప్రత్యేకత ఏంటంటే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడంట. దేవుని ఇంటి అంతట్లో కల్లా నమ్మకస్తుడట. దేవుడు తనకు అప్పగించిన పని అంతట్లో నమ్మకంగా ఉన్నాడు. మరి బైబిల్లో ఉన్న భక్తులు మనం చూసినట్లయితే ఎందుకు దేవుడు వారిని అంత ఘనంగా దేవుడిని పెట్టి దేవుడు వారిని వాడుకున్నాడు అంటే, దేవుడు వారికి అప్పగించిన ప్రతి పనులు నమ్మకస్తులుగా జీవిస్తూ ఉన్నాడు. సాతాను శోధిస్తాడు. దేవుడు పరీక్షకు ప్రమోషన్ అనుగ్రహిస్తే శిక్షణకి ఏం చేస్తుందంటే నీకు డిమోషన్ కిందకి, పరీక్షని పరిస్థితి తీసుకెళ్తే శిక్షని కింద స్థాయికి నేను దిగజారి చేస్తూ ముందు బహిరంగముగా దేవుడిని వాడుకోవాలంటే నువ్వు రహస్యంగా నీ యొక్క మనసులో జరుగుతున్న యుద్ధాన్ని నువ్వు గెలవాలి. నీ ఆలోచనను గెలవాలి. నీతో నువ్వే యుద్ధం చేయాలి. దావీదుకి దేవుడు చిన్న గొర్రెల మంద అప్పగించాడు. గొలియాతుతో యుద్ధం చేయకముందు, ఇశ్రాయేలు మీద దావీదు నాయకునికి నియమించకముందు దావీదు గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, గొలియాతు ముందు దేవుడిని దీవించాలి అంటే ముందు చిన్న వాటిని దేవుడిని పరీక్షిస్తూ ఉంటాడు. చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నప్పుడు పెద్దవి దేవుడు నీకు మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉంది. మిక్కిలి కొంచెమే కాదు, చిన్నదే కాదు, ఏమవుతుందిలే అని పక్కన పెడితే ఆశీర్వాదం అక్కడ తాళంటారు. ఓటి మీద రాయలాగా ఉండిపోతుంది. ఒకరోజు
సీఎం నుంచి పిఎం దాకా దేశ నాయకులు అందులో ఉన్నారు. ట్రైన్ పోటీ జరిగింది సత్యగిరి, ట్రైన్ పోవట్లేదు. అంతమంది పేరుగాంచిన వ్యక్తులు ట్రైన్లో ఉన్నప్పుడు ట్రైన్ కలగకపోతే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది. అందరూ పరిగెత్తారు, ఏమైంది ఎందుకు ట్రైన్ స్టార్ట్ కావట్లేదు, ఇప్పుడు దాకా మంచిగా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ కావట్లేదు, ఎందుకు ముందుకు పోవట్లేదు అని చెప్పి ఇంజనీర్లు మెకానిక్లు అందరూ వచ్చి ఇంజిన్ చెక్ చేస్తూ ఉన్నారు. ఇంజిన్ చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఒక చిన్న చిట్టెలిక ఆ డీజిల్ ట్యాంక్ నుంచి ఆ ఇంజిన్లోకి పోయే పైప్ మధ్యలో ఇరుక్కుపోయిందంట. ఒక చిన్న ఎలుక వచ్చి డీజిల్ ట్యాంక్ నుంచి ఇంజిన్లోనికి ఆ యొక్క డీజిల్ వెళ్ళే ఆ పైపులది ఇరుక్కుపోయింది. ఆ సప్లై ఆగిపోయింది. డీజిల్ ఇంజిన్లోకి పోకుండా అది అడ్డుపడింది. ఆలోచించండి, చిన్న ఆ చిట్టెలిక అంత పెద్ద ట్రైన్ని ఆపేసింది. మరి చిన్న ప్రాణం తగ్గితే చాలు, చిన్న ప్రాణం కాపాడుకుని పారిపోలేదు. ఏం చేసాడు? పోయి వాటిని కొట్టి వాటి నోట్ల నుంచి గొర్రెపిల్లని తగ్గితే చాలు, ప్రాణం కాపాడుకుని పారిపోలేదు. ఏం చేసాడు? పోయి వాటిని కొట్టి వాటి నోట్ల నుంచి గొర్రెపిల్లని దేవుడు విడిపించాడు. తోడై ఉన్నాడు. అతను చేసినదంతయు వర్ధిల్లుతూ వచ్చింది. ఈరోజు కొంతమంది అడుగు పెడితే బుగ్గి, పట్టుకుంటే బుగ్గి, అడుగు పెడితే నష్టం, నాశనం. యేసేపు ఎక్కడున్నా ఫలించే కొమ్మగా ఉన్నాడు, మంచి మాదిరిగా ఉన్నాడు, దేవుణ్ణి చూపాడు. మరి ఇంత నమ్మకమైన వ్యక్తి జీవితంలో పెను తుఫాను వంటి సమస్యలు, పెను తుఫాను వంటి శోధనలు, పరిస్థితులు ఎదురయ్యి యేసేపుని తీసుకెళ్లి చేయి తప్పు మీద వేసి జైల్లో బంధించాడు. ఇత్తడి సంఖ్యలు ఎనప గొలుసులాంటి శరీరాన్ని హింసించారు. అన్నేళ్ళు ఆ సంఖ్యలతోటి, చిన్నప్పుడు చేతులు సంఖ్యలు వేశారేమో, మనిషి పెరుగుతున్నాడు, సంఖ్యలు పెరగట్లేదు, అందుకే శరీరాన్ని కట్ చేసిందేమో, రక్తం కారిపోతా ఉంది. ఇత్తడి సంఖ్యలు ఎనప గొలుసులాంటి శరీరాన్ని హింసించాడు. ఎందుకు అన్నేళ్ళు ఆ చెరసాల్లో ఉన్నాడు? ఎందుకు ఆ సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు అంటే దేవుడు తన నమ్మకత్వాన్ని పరీక్షించాడు. ఆ సంఖ్యల మధ్య, ఆ చెరసాల్లో కూడా దేవుడికి నమ్మకస్తునిగా ఉన్న, దేవుడు దూషించలేదు, దేవుడు అన్యాయం చేసిన పలకలేదు. లేదా పరాయ దేశంలో నన్ను ఎవరు చూడలేదు కదా, నా జీవితం నా ఇష్టం అని చెప్పి తన ఇష్టం వచ్చిన బ్రతకడానికి ప్రయత్నించలేదు. నా దేవుడికి విరోధమని నేను పాపము చేయను. యవనస్తుడై ఉండి పాపానికి దూరంగా పరిగెడుతూ ఉన్నాడు. అవసరమైతే నా దేవుని కొరికి ఏ ధరైనా చెల్లిస్తాను, దేనికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం అన్నట్లుగా తెగించి పారిపోయాడు. పక్కకి విప్పి ఆమె ఏం చేసింది? పోతీఫరు భార్య ఆయన ఒంటి మీద వస్త్రాన్ని, నేను నా దేవునికి నమ్మకస్తునిగా ఉంటాను. మరి ఆ జైల్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్పాను, ఒక్క ఐడియా జీవితాన్ని చేంజ్ చేసినట్లుగా ఒక్క రాత్రిలో, ఒక్క కళతో యేసేపు స్థితి మారిపోయింది. ఆ జైల్లో ఉన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు అమెరికా సూపర్ పవర్ దేశం కదా, అప్పుడు ఈజిప్టు సూపర్ పవర్ దేశం అని. భయంకరమైన కూర్లు, భయంకరమైన దొంగలు, బందిపోటుతో వాళ్ళు రకరకాల మనుషులు ఆ జైల్లో ఉన్నారు. వాళ్ళందరిలో ఉన్నందుకు యేసేపు జ్ఞానం పెరిగింది. రెండోది, అందరి భాషలు నేర్చుకున్నాడు. 7 ఏళ్ళు సమృద్ధిగా ధాన్యం పండుతుంది, తర్వాత 7 ఏళ్ళు కరువు వస్తుంది. ఈ సమృద్ధిగా పండిన పంటని కరువు కాలంలో పంచవచ్చు అంటే ఇంత జ్ఞానవంతులు మా దగ్గర ఎవరు లేరు, అది నువ్వే చేయమని చెప్పి ఆ అధికారాన్ని ఫరో తన అధికారాన్ని ఆయనకి ఇచ్చాడు. చూడండి, వేరు వేరు దేశాల నుంచి రకరకాల భాషలు మాట్లాడేవారు ఆ చోటుకు వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, యేసేపు ఆ జైల్లో ఉండి ఏం నేర్చుకున్నాడు? అన్ని భాషలు నేర్చుకున్నాడు. అది ఇంట్లో ఉంటే అన్ని భాషలు నేర్చుకోవడానికి వీలయ్యేది కాదు, ప్రపంచాన్ని కరువులో పోషించడానికి కుదిరేది కాదు. ఎక్కడున్నా యేసేపు ఇంట్లో ఉన్న, బయట ఉన్న, ఎక్కడున్నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నీ దేవుడి కొరకు బ్రతకాల నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్న దావీదుని సింహాసనం దేవుడు కూర్చోబెట్టాడు.
నమ్మకం ఉన్న యోసేపుని దేవుడు అధికారిగా నియమించాడు. మరి నువ్వు నమ్మకస్తునిగా నమ్మకస్తురాలుగా జీవిస్తే దేవుడు ఉన్న స్థలంలో దేవుడు ఉంచడు. ఉన్నతమైన చాలు. నమ్మకమైన వారికి ఏం కలుగునంట? దీవెనలు కలుగునని దేవుడు ముగించలేదు. అక్కడ నమ్మకమైన వానికి దీవెనలు కలుగునని ముగించలేదు. నమ్మకమైన వానికి ఏం కలుగును? మెండుగా. మెండుగా అంటే దానికి ఫుల్ స్టాప్ లేదు, కామ లేదు. మెండుగా కలుగు. ఈరోజు మీ జీవితంలో దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, అభివృద్ధి సమృద్ధి మార్పు అనేది కనపట్లేదు అంటే నమ్మకస్తులు లేవేమో. దేవుని ఎడల మనుషులు ఎడల కృతజ్ఞత కలిగి జీవించట్లేదేమో. కొండకి అందరూ పడితే పైన నీళ్ళు పోసకుండా పైన పోస్తూ ఉంటే కింద ఖాళీ అయిపోతూ ఉంటాయి. కొంతమంది అంటారు, వచ్చేది కనపడుతుంది, పోయేది మాకు అర్థం కావట్లేదు. మా సంపద అంతా చిల్లు సంచిలో వేసినట్టు ఉంది, అర్హత పరకత లేదని ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఎందుకు అర్హత పరకత లేదు అంటే వారు దేవుని ఎడల నమ్మకస్తులుగా లేదు. బైబిల్ దేవుని కైసరిది కైసరి. తెలియకుండా తప్పు చేస్తుంది వేరే విషయం, కానీ శిక్ష లేదు. తెలియకుండా తప్పు చేసిన తెలియకుండా తప్పు చేస్తే తప్పుకి ఏమి లేదు. తెలియని తప్పుకి శిక్ష, తెలియని తప్పుకి దేవుడు శిక్ష విధించాడు. తెలియని తప్పుకి దేవుడు శిక్ష. తెలియక తప్పు చేసావు, తప్ప నీకు తెలియదు, దాని శిక్ష లేదు. తెలియని తప్పుకి శిక్ష లేదు, కానీ తెలిసి బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే నేను చెప్తా, తెలియని తప్పుకి ఏమి లేదు. అది తప్పే కావచ్చు, పాపమే కావచ్చు, కానీ దాని శిక్ష లేదు. ఎందుకు శిక్ష లేదు? తప్పు చేస్తే అది తప్పని తెలుసు, వ్యభిచారం తప్పని తెలుసు, దొంగతనం తప్పని తెలుసు, అబద్ధం తప్పని తెలుసు, వేషధారం తప్పని తెలుసు, మోసం తప్పని తెలుసు. తెలిసి తప్పని తెలిసి చేస్తే ఎంత శిక్ష అంట? తెలియకుండా తప్పు చేస్తే శిక్ష లేదన్నాడు. మనము బయట ఒప్పుకోరు, కానీ ఇది సత్యం. ఇది మరి తెలిసి తప్పు చేస్తే తెలియక తప్పు చేస్తే శిక్ష లేదన్నాను. ఇది ఎంత సత్యమో. తెలిసి తప్పు చేస్తే అంతకి 7 అంతలు బయట రాబడింది. తెలిసి తప్పు చేస్తానంత, తెలిసి తప్పు చేస్తే ఎంత శిక్ష? 7 అంతలు ఘోరంగా ఉంటుంది. ఆ శిక్ష మనం తట్టుకోలేము, ఆ శిక్ష మనం భరించలేము. తెలిసి నువ్వు తప్పు చేస్తే అది తప్పు, అది వాక్యానికి సరిపోదు అని తెలిసిన తర్వాత నువ్వు తప్పు చేస్తే, ఆదివారము క్రైస్తవులు ఎక్కడ ఉండాలా? మందిరం ఉండాలా. ప్రతి క్రైస్తవునికి తెలుస్తుంది. ఆదివారము పునరుద్ధానపు దినము, ఆదివారం ప్రభు దినం బైబిల్లో రాయబడింది. అది దేవుని దినం, దేవుని సరిలో గడపాలి, అది నీకు తెలుసు. కానీ ఆ రోజు చుట్టం వచ్చాడు, ఆ రోజు నీకు పని వచ్చింది, ఆ రోజు నీకు ఇంకేదో గుర్తు వచ్చింది, నష్టం దాంతో మొదలవుతుంది. నీకు వచ్చిన ఆదాయంలో 10వ వంతు దేవునికి ఇవ్వాలని నీకు తెలుసు. పాత నిబంధన 10వ వంతు గురించి మాట్లాడుతూ ఉంది, కానీ కొత్త నిబంధన 10వ అంత ఇంత లేదు. వర్ధిల్లిన కొలది. పాత నిబంధన చేస్తే వచ్చిన తర్వాత కాస్త ఉరుకుదామని చెప్పి మంచం పడుకున్నా కానీ ఆ బస్సు ఉరుకుతున్నట్టే అనిపిస్తుంది ఫీలింగ్. ఆ బస్సు పోతున్నప్పుడు ఉరుకుతా ఉంటుంది కదా, కింద పడుకున్నా కానీ అన్ని కంటిన్యూగా ప్రయాణం కదా. ఆ బస్సులో మంచం పడుకున్నా కానీ ఊగుతున్నట్టు కానీ అనిపిస్తాం. అందరికీ అలసిపోతే నిద్ర వస్తుంటారు కదా. ఆ సమస్య ఏంటంటే అలసిపోతే అసలు నిద్ర రాదు, ఆ కొంచెం నిద్ర కూడా అనేది ఉండదు. చూడండి ఎందుకు ఇంత కారణం ఏంటి? తెలిసిన దేవుణ్ణి తెలిసిన ప్రభుత్వం దేవుని సన్నిధికి రావాలా, సమయానికి రావాలా. బైబిల్లో సామెతలు ఇంకా ప్రసంగి పరమగీతాలు, ఈ 3 పుస్తకాలు ఎవరు రాశారు అంటే సొలొమోను రాశాడు. సామెతలు
సామెతలు, ప్రసంగి, పరమగీతాలు సొలొమోను రాశాడు. పరమగీతాలు ఎప్పుడు రాశాడు అంటే ఆయన యవన ప్రాయంలో ఉన్నప్పుడు రాశాడు. అన్నీ నా ప్రియురాల అనే ఆ పదాలు అవి కనపడతా ఉంటాయి. సామెతలు ఎప్పుడు రాశాడంటే సామెతలు మధ్య వయసులో సామెతలు చెప్తున్నారు కదా, సూక్తులు బతికి ఉండదు. దేవుని యొక్క నడిపింపు కనపడదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతయు జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు తెలుసు ఆదివారం దేవుని దినం, దేవుని ఆరాధించాలి, సమయానికి వెళ్ళాలి, క్రమమును దేవుని మొక్కాలని. నీకు తెలుసు నీకు వచ్చే ఆదాయంలో దేవునికి ఇవ్వాలని. తెలిసినవి నువ్వు జరిపించినప్పుడు తెలియనివి దేవునికి బయలుపరుస్తాడు నీ జీవితంలో. తెలిసినవి ముందు నువ్వు పాటించినప్పుడు, తెలిసినవి నువ్వు జరిగించినప్పుడు తెలియనివి దేవుడు నీకు బయలుపరుస్తాడు. అసలు తెలిసిందే నువ్వు చేయకపోతే తెలియదు నీకు చెప్తాడా? నీ చెప్పేది అర్థమవుతుందా? తెలిసింది నువ్వు జరిగించినప్పుడు తెలియని దేవుడు నీకు బయలుపరుస్తాడు. తెలిసిందే నువ్వు పాటించకపోతే తెలియని దేవుడికి బయలుపరుస్తాడా? బయలుపరచాడు. మరి చిన్న వాటిల్లో నమ్మకంగా ఉన్నప్పుడు, మిక్కిలి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే నేను అనేకమైన వాటిని దేవుడు నిన్ను దీవిస్తాడు. అధికంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎప్పుడు వరకు నమ్మకంగా ఉండాలంట? ప్రకటన గ్రంథము 2:10 ప్రకటన గ్రంథము 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెర్లో వేయింపబోచున్నాడు. 10 దినముల వరకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చదను. మరణము వరకు ఎంతవరకు సహించాలన్నా, ఎంతవరకు భరించాలి, ఎంతవరకు ఓర్చుకోవాలంటారు. ఎంతవరకు సహించి అంతవరకు. మరణము వరకు నమ్మకంగా ఉంటుంది. ఎవరి ఎడల? దేవుని ఎడల, మనుషుల ఎడల. దేవుడు ఏ నోటికి వచ్చి ఉన్నాడు? ఆయన ప్రయాస దేవుడు ఏదైతే అప్పగించుకుంటే ఆ సంఘం ఎడల నమ్మకంగా ఉంటుంది. ఏదైతే నువ్వు నమ్మకంగా చేస్తావో ఆ చిన్నదాన్ని బట్టి దేవుడు అంచెలంచె దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ దేవుడు మనకిచ్చిన సమయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారికి కూలి పెట్టుకుంటకు పొద్దున బయలుదేరి దినములకు 1 దేనారం చొప్పున వారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరగా నిలుచున్న మరికొందని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇస్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతను మరలా వెళ్ళి అలాగనే చేర్చను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచిండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరికనే నిలిచున్నారని వారిని అడగగా, వారు ఎవడనూ మమ్మల్ని కూలికి పెట్టుకొని లేదన్నది. అందుకతడు, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటల కూలికి కూదిన వారు వచ్చి 1 దేనారం చొప్పున తీసుకొని, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకున్నది కానీ వారికి 1 దేనారం చొప్పున దొరికెను. ఇక్కడ చాలా సార్లు మనం చదివాం కదా. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ యజమాని ఆ ద్రాక్ష తోటలో పనికి ఉదయం కొంతమందిని పిలిచాడు, తర్వాత 9 గంటలకు కొంతమందిని పిలిచాడు, తర్వాత 12 గంటలకు కొంతమందిని పిలిచాడు, తర్వాత 3 గంటలకు పిలిచింది, 3 గంటలకి, తర్వాత 5 గంటలకి పిలిచాడు. చూడు, అక్క చెప్పింది ఏమని? అందరికి సమానంగా ప్రేమించాడు కాబట్టి అందరికీ ఇచ్చాడు. ఇవన్నీ సండే స్కూల్ పిల్లలు చెప్పే కథలు. కానీ వాస్తవానికి ఏంటి అంటే, ఉదయం వచ్చినోడు ఎంత పని అయితే చేశాడో, ఉదయం వచ్చినోడు ఎంత పని అయితే చేశాడో, సాయంత్రం వచ్చి ఆఖరి వచ్చాడు, ఆఖరి వచ్చి గణపంచుడు
ఈ దినమంతా చేసిన వాడికి రికార్డు బ్రేక్ చేసి ఈ దినమంతా ఎంత పని చేసిన వారి రికార్డు గంటలోనే, ఒక్క గంటలోనే వీడు రికార్డు బ్రేక్ చేశాడు. కాబట్టి యజమానికి వానికి ఇచ్చేంత వాడికి ఒక రూపాయి చుట్టుకున్నాడు కదా, వీడికి ₹1 ఇద్దాం అనుకోలేదు. పని చూశాడు అక్కడ. వీడు ఇన్ని గంటలు పని చేసిన అంతే పని చేశాడు. వీడు 1 గంట పని చేసిన వాడికంటే ఎక్కువ చేశాడు. యజమాని పిచ్చోడు కాదు. యజమాని ఎందుకు ఉదయం వచ్చినోడికి ఎంత ఇచ్చాడు, సాయంత్రం వచ్చినోడికి అంతే ఎందుకు ఇచ్చాడు అంటే, ఉదయం వచ్చినోడి కంటే సాయంత్రం వచ్చినోడు ఎక్కువ పని చేశాడు కాబట్టే ఆయన మాట ప్రకారం ఇచ్చాడు, తక్కువ లేకుండా. నేను అంటాను, క్రైస్తవ యొక్క చరిత్రలో మన దేశానికి, దేశంలో సువార్త విస్తృతంగా వ్యాప్తి చెంది 100 ఏళ్ళు అవుతుందేమో. 100 ఏళ్ళుగా మిషనరీలు ఎప్పుడైతే మన దేశానికి వచ్చారో సువార్త దేశం అంతా ప్రకటించబడింది. 100 సంవత్సరాలు చూసుకున్నాం. నేను అంటాను, 200 సంవత్సరాలు ఏమర్థమైంది? ఇన్నేళ్ళు మన తాతలు ముత్తాతలు మన ముందున్న గొప్ప గొప్ప సేవకులు చెయ్యలేని పనులు, చూడలేని కార్యాలు చేయటానికి, చూడటానికి దేవుడు మనల్ని నియమించాడు, మనల్ని నిలబెట్టాడు. అనేక మంది భక్తులు చెప్తున్నారు, ఇది మన టైం, ఇదే ఆఖరి టైం, మన తరం ఎక్కబడుతుంది, సమయం లేదు, ఆయన కలుసుకునే సమయం చాలా దగ్గరగా ఉంది. యుద్ధాలు, 3వ ప్రపంచ యుద్ధముగా మారిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎన్నో భయంకరమైన విషయాలు మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం, సమీపంగా ఉన్నాం. మరి ఈ టైంలో పట్టనట్లుగా కడుపులో చలకలకుండా ఏదో ఊహలో మాయలో ఉంటే బ్రతుకు అర్థం లేదు. ఈ సమయంలో నువ్వు దేవుని కొరకు నిలబడితే, నిన్ను దేవునికి అప్పగించుకుంటే, నీ జీవితం దేవుని బహుమానంగా ఇస్తే, నీ అంత ఇంత కాదు, నీ ఊహకు అందనంత. క్రైస్తవ చరిత్రలో ఏ నలుగు చూడని కార్యాలు నీ ద్వారా దేవుడు చేయాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన గొప్ప వాగ్దానం, మానవాళి చరిత్రలో ఏ నరుడు చూడని కార్యము, లోకం పుట్టినది మొదలుకొని, ఎంత స్పష్టంగా నేను ఈ మాట విన్నాను అంటే, లోకం పుట్టినది మొదలుకొని మానవాళి యొక్క చరిత్రలో ఏ నరుడు ద్వారా జరగని కార్యాలు, ఎవరు చూడని కార్యాలు మీ ద్వారా నేను చేస్తాను మాట్లాడాడు, చూస్తూ ఉన్నాం. కాబట్టి నిప్పు చిన్నదైనప్పటికీ ఎంత పెద్ద వేరైనా కాలుస్తూ ఉంది. మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఉంటుంది. అందుకే మనకి సమయం మనము పొందుకోలేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. గొంతులు ఊపుకుండగానే, ఒంట్లు ఊపుకుండగానే ఎంత దేవుని కొరకు చేయగలమో అంత దేవుని కొరకు చచ్చిన తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. ఓపిక అయిపోయిన తర్వాత కదలడానికి అవకాశమే కుదరదు. అవకాశం ఉన్నప్పుడే దేవుని కొరకు, మనుషుల కొరకు ఎంత చేయాలో అంత చేయడానికి బాధలు సంభవించకుండా క్షేమము దయచేయండి. ఈ పనులు బాగు చేయమని గ్రహించండి. ఆ యానివర్సరీ నామములకు మహిమకరముగా మా సంఘాని సేవకి నేను చెప్తున్నాను కదా, ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ యొక్క పరిచర్య అంతటికి ఇది మరొక మలుపుగా ఉండబోతూ ఉంది. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదా, క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ లోకానికి ఒక కొలబద్దగా నిన్ను నియమించడం అన్నాడు కదా. మరి 25 సంవత్సరాల యానివర్సరీ మన హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చికి మరొక మైలురాయిలాగా, ఒక మలుపుగా దేవుడు ఉంచాలని ప్రార్థించేద్దాం. ప్రభు మా చేతులు బలపరచండి. ఈ పెద్ద పనులు నన్ను కూడా ఒక పాత్రగా వాడుకో ప్రభుని ప్రార్థించు. ఈ పెద్ద పనులు నాయన నీ చిత్తం అయితే నన్ను కూడా ఒక పాత్రగా వాడుకో ప్రభా. ఈ పనులు పాల్గొనే అవకాశం మాకును దయచేయండి. సహాయం ఇచ్చి కృప చూపు. సహాయం చేయని ప్రార్థించి వనపర్తిలో మందిరానికి ఉన్న ప్రతి విరోధమును, శత్రుత్వము దేవుడు తుడిచివేయాలని, దేవుడు అణిచివేయాలని, ఆ పనిలో దేవుడు జయములు గ్రహించాలని, కొరకు, ఆత్మరక్షణ కొరకు, జీవితంలో మార్పు కొరకు
ప్రార్థిస్తూ మన సంఘం సేవలు అందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరూ స్వస్థ గురించి ప్రార్థించేద్దాం. మరి లక్ష్మమ్మ, వాళ్ళ భర్త, వాళ్ళ కుమారుడు, వాళ్ళ యొక్క కోడలు వాళ్ళ ఆరోగ్యం కొరకు ప్రార్థించేద్దాం. ప్రార్థన కూడింది లక్ష్మణ్ కొరకు దేవుడు దయ చూపాలని, ఆదుకోవాలని, స్వస్థపరచాలని ప్రార్థించేద్దాం. సరే జోసెఫ్ వాళ్ళ చెల్లె మా చెల్లె ఉంటుంది, చాలా అనారోగ్యంతో బాధపడుతున్న మానసిక సమస్యతోటి దేవుడు కృప చూపాలని, కనికరించాలని, స్వస్థపరచాలని. మరి ఈ రీతిగా మన సంఘం సేవలు ఎందరైతే అనారోగ్యంతో దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నారో వారందరూ స్వస్థత కొరకు, విడుదల కొరకు ప్రార్థించేద్దాం. మంచి ఆరోగ్యాలు ఇచ్చారని. మరి మన సంఘంలో కొంతమంది ఉపవాసాలు ఉంటూ ఉన్నారు, ఎందరైతే ఉపవాసాలు ఉన్నారో వారందరూ కొరకు ప్రార్థించేద్దాం. శక్తి పొలము ఆరోగ్యం చేయడం దయచిన ప్రార్థించేద్దాం. ఈ నెలలో ఉపవాసాలు ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే దగ్గర నిలబడవచ్చు. శ్రీ నాగమణి, శ్రీ శివ, శ్రీ ఇర్మియా, శ్రీ శ్రీనివాసు, శ్రీ కృష్ణవేణి, శ్రీ రాములమ్మ, శ్రీ నారాయణమ్మ, శ్రీ రాంబాబు, శ్రీ అంజురెడ్డి, శ్రీ సోమయ్య, శ్రీ నవీన్, శ్రీ వెంకన్న, శ్రీ శ్రీకాంత్, శ్రీ పద్మ వీళ్ళు ఉన్నట్లయితే విలేజ్ నిలబడవచ్చు. వీరి కొరకు ప్రార్థించేద్దాం. శక్తిని, బలమును, ఆరోగ్యమును, జయమును అనుగ్రహించాలని, ఉపవాసాలు దేవుడు కొన్ని మార్పు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ మరొకసారి ఇప్పుడు చెప్పిన అంశాలన్నింటి కొరకు ప్రార్థించేద్దాం. అంశాన్ని కొరకు ప్రార్థించేద్దాం. ప్రభా, ఈ కలవరి దినాల్లో అయ్యా నువ్వు జీవిస్తుండగా నీ కంచె కాపుదల మాకు, మా కుటుంబానికి దయచేయండి ఆయన. ముఖ్యంగా కాపుదల గురించి ప్రార్థించేద్దాం. యుద్ధంలో ముందున్నాము. మరి దేవుని కాపుదల గురించి ప్రార్థించేద్దాం. మీరు ప్రార్థించడం ప్రతి ఫీతులు, ప్రతి అపాయం, ప్రతి నష్టం నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా. ఏ తెగులు మా గుడాలను సమీపించకుండా, ఏ కీడు మా దరిదాపులకి రాకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నీ కాపుదల సంరక్షణ మాకు దయచేయండి ప్రభా. మా చుట్టూ, మా కలిగిన సమస్తం చుట్టూ నీ కంచె కాపుదల అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా ఆత్మరక్షణ కొరకు ప్రార్థించేద్దాం. ఉద్యోగం కొరకు ప్రార్థించేద్దాం. మన సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ప్రతి కుటుంబంలో దేవుడు తన సన్నిధి నిలపాలని దేవుడు దయ. మరి మన సంఘంలో చాలా మంది యవనస్తులకి వివాహాలు సెటిల్ అవుతా ఉన్నాయి. వారికి వివాహాల కొరకు ప్రార్థించేద్దాం. పూజనగర్ పరిచయం కొరకు ప్రార్థించేద్దాం. ఆ చోటకి వెళ్తున్న పీఠన కొరకు ప్రార్థించేద్దాం. మరి కొత్త స్థలాలు ఆరంభించబడినటువంటి ఆరాధన కొరకు ప్రార్థించేద్దాం. రాయగడప, ఆ తర్వాత ఆలియా, వేరే వేరే స్థలాల్లో ఆరాధన ప్రతి శుక్రవారం మన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈ స్థలాల కొరకు ప్రార్థించేద్దాం. ప్రభా, మగలాడుతున్న జనపనారణ అర్పణలో కదా నాయన మీరు ఉద్యమం తెచ్చేయండి. గొప్ప కార్యంలో చోటు జరిగించండి. ఈ సేవ సరిహద్దును విశాలపరచండి. ఈ సంఘం ఈ సేవ ద్వారా మీరు మహిమ పొందండి. మీ స్థితికి తగినట్లు జీవించడానికి కృప చూపండి అని ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా నీ యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు, నీ కుటుంబ అవసరాల కొరకు, నువ్వు మొయ్యలేని బరువులు, నువ్వు చెప్పుకోలేని సమస్యలు దేవుడికి చెప్పు. దేవుడిని ఆదుకుంటాడు, దేవుడికి దారి చేస్తాడు. ప్రభా, నాకు సహాయించి నూతన ద్వారాలు తిరునాయన, నూతన వరాలు సృజించు, నూతన కార్యాలు జరిగించు, నూతన వ్యక్తులను మార్చు ప్రభా, నాకు సహాయం చేయ అని ప్రార్థిస్తున్నట్లయితే మనం మధ్యలో ఉన్న శ్రీకాంత్ దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ముఖ్య ప్రార్థన. పరమందు ఆశ్చర్యుడమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు ఎనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా ఈ దినము మీరు ఇచ్చినటువంటి మీ దాసుల ద్వారా మీరు పలికినటువంటి వాక్యం బట్టి వందనాలు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును అని మీ వాక్యంలో మీ దాసుల ద్వారా తెలియపరిచారు. మరి దావీదు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటే మరి పెద్ద పనులు అనేకమైన వాటి మీద మేము నమ్మకంగా ఉంచుతారని మీ వాక్యం సెలవిచ్చింది. ఇప్పటి వరకు మీ ఎడల మేము నమ్మకంగా లేవేమో తండ్రి నాయన, దయతో మమ్మల్ని అందరినీ క్షమించండి, మన్నించండి. ఇక ముందైనా సరే తండ్రి నాయన, ప్రతి విషయంలో మీకు నమ్మకంగా బ్రతికేటటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే రీతిగా తండ్రి నాయన, ప్రార్థన అంశాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి మా కాపాడు నోటిని మీరు బూరగా వాడుకోని తండ్రి నాయన, ఎంతో మందికి ఎన్నో ప్రదేశాలకు తండ్రి నాయన మీ నామాన్ని, మీ సువార్తని తెలియజేసినటువంటి ధన్యత మా కాపర్యంలో మీరు చూపించినటువంటి కృపను బట్టి, దయను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అందుకు కృతజ్ఞతగా ఈ నెల 29వ తారీఖున హైదరాబాద్లో తలపెడుతున్నటువంటి కృతజ్ఞత ఆరాధన బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ ఆరాధనకు ఉండబడుతున్న ప్రతి అడ్డుని, ఆటంకాన్ని తొలగించండి. దుష్టుని ఆశగా మీకు దీవెనకరంగా
వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా జరిగిస్తారని మేము తండ్రి నాయన విశ్వాసిస్తున్నాం. తండ్రి నాయన కాపరి నిలబెట్టుకొని అక్కడ తండ్రి నాయన ఘనంగా ఆ కృతజ్ఞత ఆరాధన జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి నాయన వనపర్తిలో ఆ మీరు తండ్రి నాయన కలగ చేసుకొని తండ్రి నాయన అక్కడ ఎవరైతే అడ్డుపడుతున్న వారికి తండ్రి నాయన మీ భయాన్ని వారిలో కలగ చేయండి తండ్రి నాయన. నాయన మీరు వారితో మాట్లాడి ఆ మందిరం పనులు తండ్రి నాయన జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఆ మందిరం ద్వారా అనేక ఆత్మలు సంపాదించడానికి మీరే సహాయ సహకారాలు అందించండి. అధికారులతో మాట్లాడండి. ఆ ఊరి ప్రజల్లో మీరు భయాన్ని పుట్టించమని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి నాయన మరి మా యొక్క సంఘం సేవకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎంతమంది అయితే పరీక్షలు రాసి ఉన్నారో వారికి తండ్రి నాయన మీరు ఫలితాలు జయాన్ని అనుగ్రహించండి. ఎంతమంది అయితే రాయబోతున్నారో వారికి మీరు జ్ఞానాన్ని అనుగ్రహించి జ్ఞానం చొప్పున పరీక్షలు రాయడానికి కృప చూపించామని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా మా దేశంలో భద్రత కొరకు ప్రార్థన చేస్తా ఉన్నామయ్యా. మరి ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను బట్టి వస్తున్న కరువులను బట్టి తండ్రి అయినా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ యుద్ధాల్లో తండ్రి అయినా మీరు ఆపి తండ్రి అయినా కరువుని తండ్రి అయినా మీరు లేకుండా చేయమని, మరి తండ్రి అయినా దేశం యొక్క స్థితిగతులు మీరు మార్చండి తండ్రి అయినా, బీదవారిని మీరు కనికరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ రీతిగానే తండ్రి అయినా ఆత్మల భారం కొరకై ప్రార్థన చేస్తా ఉన్నామయ్యా. మరి సంఘం సేవలో తండ్రి అయినా నూతన ఆత్మలు మీరు నడిపించమని వేడుకుంటున్నాం. నూతనమైనటువంటి ఉద్యమాన్ని మీరు కలిగించమని వేడుకుంటున్నామయ్యా. కొత్త వారిని మీరు మందిరానికి నడిపించండి. మరి ముఖ్యంగా మా సంఘం సేవలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ఏ అవసరత ఏ అక్కర ఏ ఇబ్బందులు ఉన్నారో వారి అవసరం వారి అక్కర వారి ఇబ్బందులు మీరు తీర్చమని, అప్పని కాడిని విరగొట్టమని, అనారోగ్యాన్ని తండ్రి అయినా మీరు ముట్టి తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి అయినా మా కాపాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మరొకసారి మేము వేడుకుంటున్నాం మీ పాదాలు బట్టి. ఆ యొక్క 29వ తారీఖు ఏదైతే అవసరత ఉందో తండ్రి నాయన ప్రతి అవసరం యేసు నామములో తండ్రి నాయన మీరే తండ్రి నాయన తొలగించమని తండ్రి నాయన మీరే తండ్రి నాయన ఆ యొక్క సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి అవసరత అక్కర మీ కుప్పిలు విప్పండి, మీ ద్వారాలు తెరవమని వేడుకుంటున్నాం. ఈ కొద్ది మనం యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆకాశం తీసుకుందాం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ